మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సూర్య భోంచేశాడా? ఆయన ఇంట్లో లేరు. సాయంత్రం బయటికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏంటి, ఇంకా రాలేదా? ఫోన్ చేసావా? నాకు మీ గురించి ఆలోచించడానికి సరిపోయింది. ఆయనకి ఎలా ఫోన్ చేస్తానండి? సరే, నేను చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు కూడా ఏం చెప్పలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీలాని ఏదో పార్టీకి వెళ్ళారేమో. ఆయన దగ్గర వేరే కీ ఉంది కదా, వస్తారు. మీరు తినండి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఉదయం సైట్కి వెళ్ళాలి కదా, తినండి. సంధ్య, ఫుడ్ టేబుల్ మీద ఉంచే. సూర్య ఎంత లేటుగా వచ్చినా ఆకలిస్తే తింటాడు కదా. సరేనండి, మీరు తినండి. సూర్య, సూర్య, సూర్య రూమ్లో లేడంటే నైట్ నుంచి ఇంటికి రాలేదన్నమాట. సూర్య, సూర్య, ఇక్కడ పడుకున్నావేంటి? నీ రూమ్ ఉండగా సోఫాలో ఎందుకు పడుకున్నావు? అంటే రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయింది. పైకి వచ్చే అంత ఓపిక లేక ఇక్కడే పడుకున్నాను. ఓపిక లేదా? అదేంటి? అంటే రాత్రి కొంచెం మందు. ఓహో, నువ్వు కూడా తాగావా? అంటే నువ్వు? నేను తాగే వచ్చాను. సంధ్య చేత తిట్లు కూడా తిన్నాను. అవును, నైట్ నువ్వు భోంచేసావా? లేదు. లేదా? అంటే ఆకలితోనే వచ్చి పడుకున్నావా? ఏంటి సూర్య ఇది? నువ్వు ఫుడ్ తింటావని డైనింగ్ టేబుల్ మీదే అన్ని అరేంజ్ చేసి ఉంచామని చెప్పాను. అంటే ఆ మత్తులో ఏమీ తెలియలేదు. ఆకలి కూడా వేయలేదు. అంత ఎక్కువగా తాగడం ఎందుకు? సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సంధ్యకి టిఫిన్ రెడీ చేయమని చెప్తాను. సంధ్య, ఇంకా నీ పూజ అవ్వలేదా? వస్తున్నానండి.
భర్తని పస్తులు పెట్టి దేవుడికి ప్రసాదం పెట్టడం ఏంటో. బా రా సంధ్య. బా వస్తున్నాను కదా, ఏంటా కంగారు? నా కంగారు కోసం కాదు సంధ్య, ఇదిగో ఈ సార్ కోసం. అయ్యగారు నైట్ అంతా ఫుల్ లిక్విడ్ డైట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు కూడా ఆలస్యం చేయడం ఎందుకా అని వడ్డించు. ఏంటి సూర్య సైలెంట్గా ఉన్నావు? ఏంటి ఇంకా హ్యాంగ్ ఓవర్గా ఉందా? సిటీలో లేట్ నైట్ వరకు ఏ బారు ఉండదు కదా, నువ్వెక్కడ తాగావు? ఏంటి నువ్వు కూడా ఎవరినైనా ఫ్రెండ్ని కలిసావా? రా విక్రమ్, టిఫిన్ చేయి. రారా విక్రమ్, కరెక్ట్ టైంకి వచ్చావు. ఈరోజు మీ వదిన చట్నీ చాలా స్పైసీగా చేసింది, మీకు బాగా నచ్చుతుందిరా. సంజయ్, విక్రమ్ కూడా వడ్డించు. విక్రమ్ కూర్చో, మీరు కూడా కూర్చోండి. వద్దు వదిన, మేము టిఫిన్ తినడానికి రాలేదు. కాఫీ తాగడానికి వచ్చావా? కామెడీ చేయదన్నయ్య, నేను ఇక్కడికి మీ తమ్ముడిగా రాలేదు. ఎస్ఐ విక్రమ్గా నా డ్యూటీ చేయడానికి వచ్చాను. విక్రమ్, నువ్వు సిన్సియర్ అని తెలుసు కానీ మరి ఇంత సిన్సియారిటీ చూపించకరా. డ్యూటీలో ఉన్నప్పుడు మందు సిగరెట్ తాగడం నేరం, అంతేకాని అన్నయ్య ఇంట్లో టిఫిన్ తినడం కాఫీ తాగటం తప్పేమీ కాదు. అంతే కదా సంధ్య? మర్డర్ చేయడం కూడా తప్పు కదా? మర్డర్ ఏంట్రా? ప్రతాప్ చనిపోయాడు. ఏంటి? ప్రతాప ఎప్పుడు చనిపోయాడు? నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? హత్య చేయబడిన వాడి గురించి ఈ ప్రపంచంలో అందరికంటే ముందు తెలిసేది హత్య చేసేవాడికే కదా. అంటే నన్ను హంతకుడు అంటున్నావా? నేననడం కాదు, అక్కడ దొరికిన సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు చెప్పారు. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను.